మరొకసారి మీ అందరూ కూడా ప్రభు పక్షాన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు తన రక్షణ ప్రణాళికలో అనేక మందిని ఆయన ప్రత్యేకించుకుని, అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా దేవుడు తన యొక్క రక్షణ కార్యమును ఆయన నెరవేర్చున్నాడు. ఆ క్రీస్తు యొక్క జనన చరిత్రలో ఎలిజబెత్ యొక్క జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైన జీవితంగా మనం భావించాలి. మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మరియను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మరియ ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా, మానవ రూపుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు కన్నా ముందుగా ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆయనే మార్గం సారం చేయు ఒక త్రోవగా ఆయనను ఈ లోకానికి దేవుడే పంపించాడు. మలాకీ నుంచి మత్తయి సువార్త దాకా మనం చూసినప్పుడు దాన్ని డార్క్ ఏజ్ అంటాం. ఆ డార్క్ ఏజ్లో దేవుడు తన బిడ్డలతో మాట్లాడలేదు. ఆయన 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రవక్తను ఈ లోకానికి మన కొరకు పంపించున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మార్గం సరళం చే ఒక త్రోవగా దేవుడు ఆ ప్రవక్తను పంపించున్నాడు. ఆ ప్రవక్తను ఈ లోకానికి పంపించడానికి, ఆ కార్యమును ఈ లోకంలో ఆయన చేయడానికి ఎలిజబెత్ను కూడా ఒక పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడు. ఎలిజబెత్ యొక్క జీవితాన్ని, ఎలిజబెత్ యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఆమె ఒక ప్రీస్ట్లీ కుటుంబంలో పుట్టింది. ఆమె ఎలిజబెత్, తన భర్త కూడా ఒక ప్రీస్ట్గా ఉన్నాడు. జకర్యా ఆ ప్రీస్ట్లీ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి అతను యాజకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఎలిజబెత్ కూడా మరి యాజకుల కుటుంబం నుంచే వచ్చింది. ఆమె దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ మాటలు ఇక్కడ స్పష్టంగా మనం చూడగలం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. దేవుడు వీరిద్దరిని కూడా ప్రత్యేకించుకున్నాడు. జకర్యా ఒక యాజకుడిగా పరిచయం చేస్తున్నాడు. జకర్యాతో పాటు ఎలిజబెత్ కూడా సేవా పరిచర్యలో ఆమె కూడా ఉన్నది. అయితే ఈ లూకా సువార్తికుడు వ్రాస్తున్న ఈ తరుణంలో ఆ లూకా సువార్తికుడు ఇచ్చిన విట్నెస్ ఏదైతే మనం చూసినామో, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరిని కూడా మెన్షన్ చేశాడు. అది చాలా యూనిక్గా కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు జకర్యా పరిచయం చేస్తున్నాడు. జకర్యాతో పాటు ఎలిజబెత్ కూడా ఆయనతో పాటు ఉన్నది. అయితే వారిద్దరి యొక్క జీవితం గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని ఇక్కడ పొందుపరిచాడు. ఆ సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. చూసారా, ఈ మాటలు మనం చూసినప్పుడు ఎలిజబెత్ గురించి 3 ప్రాముఖ్య విషయాలు ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. ఎలిజబెత్ యొక్క జీవితం గురించి. ఎలిజబెత్ ప్రభు యొక్క కనికరాన్ని పొందింది. ప్రభు యొక్క కనికరాన్ని పొందింది. క్రీస్తు జనన చరిత్రలో ఎలిజబెత్ ఒక పాత్రగా ఏ విధంగా వాడబడింది, ఏ విధంగా దేవుని యొక్క కనికరాన్ని ఈమె పొందింది అని మనం చూసినట్లయితే 3 గుణలక్షణాలు ఎలిజబెత్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి ఈ దినాన. మొట్టమొదటిగా చూసినప్పుడు
ప్రభు దృష్టికి నీతిమంతురాలును నిందార్హతురాలై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ జకర్యా, ఇక్కడ ఇద్దరు గురించి కూడా చెప్పబడింది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాల్లో మానవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవుని జీవితం బహిరంగ జీవితము, రహస్య జీవితం రెండు కింద డివైడ్ చేసుకోవాలి. మనం మోస్ట్ ఆఫ్ ద టైము ఈ లోకంలో జీవిస్తుంటాం, ఈ ప్రపంచంలో జీవిస్తుంటాం. వీఆర్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్. ఈ లోకంలో మనుషుల దృష్టికి ఏ విధంగా కనబడుతున్నాం, మనుషుల దృష్టిలో ఏ విధంగా మనం ఉంటున్నామో దానిని ఎక్కువగా మనం ఫోకస్ చేస్తుంటాం. కానీ రహస్య జీవితం ఏదైతే ఉందో దేవుడు దాన్ని చూస్తుంటున్నాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతారు. దానిని బట్టి దావీదుని దేవుడు ఎంచుకున్నట్టుగా, అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మన ఫోకస్ అంతా కూడా మనుషులు కనబడే రీతిలో, మన భక్తి కూడా మనుషులు కనబడే రీతిలో, మన జీవితం కూడా మనుషులు కనబడే రీతిలో దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడున్న మీడియా కూడా అలాగే ఉంది కదా. పీపుల్ ఎక్కువగా ఏంటంటే మీడియాలో ఫోకస్ అవ్వడానికి, సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడానికి, అంటే వీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ అనమాట. అంటే ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుని మనం మంచివారుగా మనం హెచ్చించుకోవడానికి, మంచివారుగా ఘనపరుచుకోవడానికి, మంచివారుగా ప్రజలకు కనబడడానికి ప్రయత్నం చేసే రీతిలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మానవులందరూ కూడా ఆ కోవకు చెందినవారు, దానికి ఎవరు అతీతులు కాదు. కానీ దేవుని బిడ్డలైన వారు అట్టి రీతిగా ఉండకూడదు. దేవుని బిడ్డలైన వారు మనుషులకు కనబడే రీతిలో మన యొక్క జీవితాన్ని, అంటే మనుషుల యొక్క మెప్పును పొందే రీతిలో మన జీవితాన్ని మనం ఉంచుకోకూడదు. మనుషుల దృష్టిలో మనం మంచివారుగా కనబడాలని, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా కనబడాలని ఎప్పుడు కూడా మనం ఆ ప్రయత్నాలు చేయకూడదు. ఆ ప్రయత్నం చేస్తే దేవుడికి తెలుసు, అది దేవుడికి తెలుసు. అందుకే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త, మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త. చూసారా, మనం అందరం కూడా చాలామంది, దానికి ఎవరు కూడా అతీతులు కాదండి. మనుషులకు కనబడాలని, మనుషుల యొక్క మెప్పును పొందాలని, మనుషులను సంతోషింపచేయాలని మనం చాలాసార్లు కార్యాలు చేస్తుంటాం. ఆ కార్యాల వల్ల ప్రతిఫలం అయితే దేవుని దగ్గర నుంచి రాదు, మనుషుల దగ్గర నుంచి వస్తుంది. మనుషులు మనల్ని పొగడొచ్చు, మనుషులు మనల్ని అభినందించవచ్చు, మనుషులు మనం గణపరచవచ్చు, మనుషులు మనం హెచ్చించవచ్చు. దాని ద్వారా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము రాదు. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలంటే అది దేవుని దృష్టికి అనుకూలమైన రీతిలో చేయాలి మన కార్యాలు. మనుషులు చూడకపోయినా పర్లేదు, మనుషులు అది ఎక్నాలెడ్జ్ చేయకపోయినా పర్వాలేదు, మనుషులు అది గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. మనం జీవించే జీవితం కానీ, మనం చేస్తున్న కార్యాలు కానీ ఖచ్చితంగా దేవుడు ఎక్నాలెడ్జ్ చేస్తాడు. నువ్వు రహస్యంగా కూడా చేస్తున్న కార్యాన్ని కూడా ఆయన చూస్తుంటాడు ఖచ్చితంగా. అది మనుషులు చూడకపోవచ్చు, అది నువ్వు చేస్తున్న మంచి కార్యమై ఉండొచ్చు, కానీ అది మనుషులకు తెలియకపోవచ్చు. కానీ గాడ్ నోస్ దట్ వాట్ ఎవర్ యూ డూయింగ్ ఇన్ సీక్రెట్. నువ్వు రహస్యంగా ఏ కార్యాన్ని చేస్తున్నా దాని ద్వారా దేవుని ద్వారా నీకు ప్రతిఫలం వస్తుంది. ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాడు 3 కార్యాలు. ఒకటి నువ్వు ధర్మం చేయనప్పుడు, అది రహస్యంగా చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు రహస్యంగా చేస్తున్నప్పుడు దాని ద్వారా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము వస్తుంది. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు, నువ్వు రహస్యంగా చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనుషులకు కనబడాలని, మనుషులు ఎదుట నీతిమంతుగా మనం కనబడాలని చేసే ఏ కార్యమైనా సరే అది దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఏమాత్రం కూడా పొందుకోలేము. కాబట్టి దేవుని దృష్టిలో, ఇక్కడ జకర్యా ఎలిజబెత్ల యొక్క జీవితం మనం చూస్తున్నాం. దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నారు. ప్రభువు దృష్టిలో వారు ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా, సకల ఆజ్ఞలన్నీ కూడా పాటించిన వారుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాట మనందరం కూడా నేర్చుకోవాలి.
మన మనుషులు కనబడే రీతిలో ఏ కార్యాలు మనం చేయవసరం లేదు. మన భక్తి కానీ మన విశ్వాస జీవితం కానీ మనుషులు కనబడే రీతిలో మనం కనబరుచుకో అవసరం లేదు. దేవునికి కనబడే రీతిలో మన కార్యాలు ఉంటున్నప్పుడు దేవుని ద్వారా మన ప్రతిఫలం మనం పొందుకుంటామని దేవుని వాక్యం సరస్తుంది. ఖచ్చితంగా మనం చూసినప్పుడు ఇక్కడ జకర్యా ఎలిజబెత్ యొక్క జీవితాలు అటు రీతిగా ఉన్నాయి. ప్రభువు దృష్టికి దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా జీవించుచున్నారు. సకల ఆజ్ఞలను కూడా వారు పాటిస్తున్న వారుగా వారి జీవితాలు ఉన్నట్టుగా మనకు అడుగుతున్నాయి. యాజకులుగా ఉన్నందుకే వారు ఉండట్లేదు. చాలామంది అనుకోండి యాజకులుగా ఉన్నందుకే వారు అటు రీతిగా ఉన్నారంటే అది తప్పని నేను చెప్తాను. వారు యాజకులుగా పరిచర్య చేస్తూ గొప్ప ధన్యతను పొందుకున్నారు. ఆ యొక్క ప్రీస్ట్లీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు నీతి న్యాయములు జరిగించచ్చు దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నారని దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నదో లేదో మనము ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15 వచనం మనం చూసినట్లయితే, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఎదుట యోగ్యునిగాను చాలమ్మా, మన యొక్క కార్యములు కానీ మన జీవితం కానీ అక్కడ ఎలా ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలంట. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ దినాన్ని మనందరం కూడా గమనించాలి. ఇక్కడ మనము దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనది, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనది, దేవుని దృష్టిలో ఏది మంచిది, ఏది మనోహరమైనది, వాటిని చేయువారుగా ఉండాలి. అంతేకాని మనుషుల ఎదుట నీతిమంతులుగా కనబడాలని, మనుషుల ఎదుట మెప్పును కొరకు చేసే ఏ కార్యం కూడా మనము చేయకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ జకర్యా ఎలిజబెత్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రభువు దృష్టికి నీతిమంతురాలై ఉంది, నిందారహితురాలై ఉంది. అంటే బ్లేమ్లెస్ పీపుల్ అన్నమాట. వారి మీద ఎటువంటి ఒక మచ్చ కూడా లేదు, ఎటువంటి బ్లేమ్ కూడా వారి మీద లేదు. ఎందుకంటే వారు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు అని చెప్తున్నారు. బ్లేమ్లెస్ పీపుల్ అన్నమాట. వారి మీద ఎటువంటి నిందలు కూడా లేని వారుగా జీవిస్తున్నట్టుగా వారి సాక్ష్యం ఇక్కడ లూకా సువార్తికుడు ఇస్తున్నాడు. ఇక్కడ మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి, మన దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఒకప్పుడైతే దేవుని వాక్యం మన చేతిలో లేదు. మన వాక్యాన్ని చదువుకునే ఆధిక్యత, ధన్యత మనకు లేదు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఆ సత్యం మనకు తెలుస్తుంది. ఆ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తుంటాడు, పరిశుద్ధాత్మదేవుడు మనం బోధిస్తుంటాడు. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యమని సత్యమని మనం ఎప్పుడైతే దాన్ని చదువుతుంటామో పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంటే అది బోధిస్తూ ఉంటాడు అక్కడ ఖచ్చితంగా. కాబట్టి దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం ఆచరిస్తున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు ఖచ్చితంగా దానిని బట్టి దేవుడు మనం ఆస్వాదిస్తాడు. యెహోషువ గ్రంథం మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. చూసారా, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసంతో మనందరం కూడా దేవుని వాక్యం మనకి మార్గాన్ని చూపించేది. ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, దేవుని వాక్యాన్ని అనునిత్యము మనం పఠిస్తుండాలి, అనునిత్యము దాన్ని మనం అనుసరించి జీవిస్తుండాలి. ఇక్కడ వీళ్ళ గురించిన సాక్ష్యం అంటే సకల విషయములందు నిందారహితులుగా వారు జీవించుచున్న వారిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఎలిజబెత్ యొక్క ఆమెకున్న మంచి గుణలక్షణం
దేవుని యొక్క కనికరాన్ని ఏ విధంగా పొందుకుందంటే ప్రభువు దృష్టికి నీతిమంతురాలుగా, ప్రభువు దృష్టిలో నిందారహితురాలుగా ఆమె జీవించుచున్నది. అటువంటి సాక్ష్యాన్ని ఎలిజబెత్ పొందుకుంది. రెండవ గుణ లక్షణాన్ని చూస్తున్నప్పుడు ఎలిజబెత్ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆనందించింది, ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించింది. మరియ గర్భంలో ఉండగానే అది ఏ విధంగా సాధ్యమైందంటే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సాధ్యమైంది. అది కదా, ఎలిజబెత్ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ అద్భుతమైన కార్యం మనం చూసినప్పుడు ఇక్కడ మరియ ఎలిజబెత్ని దర్శించింది. ఈ రక్షణ ప్రణాళికలో దేవుడు మరియను ఎంచుకున్నాడు. ఈ రక్షణ ప్రణాళికలో ఎలిజబెత్ను కూడా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే మరియ కన్నా ముందు ఎలిజబెత్ గర్భం ధరించింది. ఎందుకంటే యేసుక్రీస్తు మార్గం సరళం చేయడానికి దేవుడు యోహాను ప్రవక్తని ఈ లోకానికి పంపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ కూడా ఆమె దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చింది. వీరిద్దరూ కలుసుకున్న సందర్భంలో మరి ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై, దేవుని వాక్యం మనం చూసినట్లయితే లోకసువార్త 1వ అధ్యాయము 39 నుంచి చూసినట్లయితే, ఆ దినములయందు మరియ లేచి యూదయ ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనములు వచనము వినగానే ఆమె గర్భములో శిశువు, ఎంత అద్భుతం అండి, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా, ఇట్లా చూసారా, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఈ విధంగా స్తుతిస్తుంది, సంతోషిస్తూ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి. చూసారు, ఇక్కడ స్పెసిఫై చెప్తుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ, హౌ షీ అక్నాలెడ్జ్. అది ఏ విధంగా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమైనది. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంది. ఆ పరిశుద్ధాత్మను ద్వారా ఆ రక్షకుడైన యేసుని ఆ గర్భంలోని గుర్తించి ఆనందించింది, స్తుతించింది, ఘనపరిచింది. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఎలిజబెత్ జీవితం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పూర్ణురాలై ప్రభువును స్తుతించింది. ఈరోజు మనందరం కూడా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా నన్ను ఆత్మను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ పాపలోకంలో, మలినమైన లోకంలో నశించిపోతున్న మన జీవితాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మ కార్యము ద్వారా పవిత్రుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ పవిత్రుడైన యేసుని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గుర్తించగలిగింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్తుతించే గొప్ప ధన్యత ఆమె పొందుకుంది. కాబట్టి ఇదేనా అన్న కూడా మనం కూడా క్రీస్తుని రక్షకుడిగా మనం గుర్తించినప్పుడు, క్రీస్తుని సొంత రక్షకుడిగా మనము ఎక్నాలెడ్జ్ చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఆ నిజమైన ఆనందాన్ని మనం పొందగలం. అంతేకాని ఫిజికల్గా మనం చేస్తున్న ఏ యాక్టివిటీ ద్వారా మన నిజమైన సంతోషాన్ని మనం పొందలేము. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఆత్మీయమైన కార్యం, అది ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్షకుని మనం గుర్తించినప్పుడు, ఆ రక్షకుని మనం స్వీకరించినప్పుడు, ఆ రక్షకుని మనం అంగీకరించినప్పుడు తద్వారా మనం నిజమైన రక్షణ ఆనందాన్ని మనం పొందగలము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ పూర్ణురాలై ప్రభువును స్తుతించింది. తన గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంట. ఎంత అద్భుతమైన కార్యం అండి. అంటే తన గర్భంలో ఉన్న శిశువు కూడా ఆ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయిపోయాడు వెంటనే. అద్భుతమైన కార్యం కదా. చాలా ఇంట్రెస్టింగ్. అంటే లోకాసువార్తికుడు డాక్టర్ అన్నమాట. అందుకే ఇటువంటి కార్యాలు కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా ఇవి.
ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? ఇది ఇటు రీతిగా రాయగలిగాడంటే అతను ఏ విధంగా పరిశోధన చేసి, ఏ విధంగా అవన్నీ కూడా మాట్లాడి, అవన్నీ చూసి, అవన్నీ తెలుసుకుని ఈ కార్యములు ఇక్కడ పొందుపరిచినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ లోపల జరిగిన కార్యం, ఈమె లోపల ఆ శిశువు గంతులు వేసినట్టుగా ఆమెను గనపరుస్తుంది. ఆమె లోపల ఉన్న నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చట నాకెలాగూ ప్రాప్తించనని చెప్తుంది. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో ఎలిజబెత్ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం ఏంటంటే, ప్రభువును స్తుతించే గొప్ప ధన్యత ఆమె పొందుకుంది. ఆ యొక్క అనుభవాన్ని ఆమె పొందుకున్నది. కాబట్టి రెండోదిగా పరిశుద్ధాత్మ పూర్ణురాలై ప్రభువును స్తుతించింది. మూడోది చూసినప్పుడు ఆమె ప్రభు యొక్క కనికరాన్ని పొందింది. ఒక ఆత్మీయమైన ప్రక్రియ తన జీవితంలో జరిగింది. ఆత్మీయంగా ఆ రక్షకుడిని గుర్తించింది, ఆ రక్షకుడిని స్తుతించింది, ఆ రక్షకుడిని బట్టి ఆనందించింది. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో తనకున్న అవమానాన్ని దేవుడు తీసివేశాడు. ఈ యొక్క లోక సువార్తలు మనం చూసినప్పుడు వారి గురించి, వారి నేపథ్యాన్ని గురించి వ్రాస్తూనే 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన, అక్కడ స్పెసిఫిక్గా రాశాడు. బహుకాలము గడిచినంటే బాగా ఓల్డ్ పీపుల్ అయిపోయారు వాళ్ళు, బాగా ఓల్డ్ పీపుల్ అయిపోయారు. అంటే వారి జీవితంలో ఇంకా బిడలు పుట్టే అవకాశం లేదు బయలాజికల్గా. ఇంకా అది జరగని పని. అది ఆ మాటలు రాయడం బట్టి మనం చూసినప్పుడు ఇతర లోకాసువర్తికి డాక్టర్ కాబట్టి బహుకాలము గడిచిన వృద్ధులయ్యేరి. అది మనం ఏజ్ అయితే మెన్షన్ చేయబడలేదు. అది 70 లేకపోతే ఎంత 80 మనకు తెలియదు. ఎంతైనా ఉండొచ్చు. కానీ ఆ వయసులో పిల్లలు పుట్టే అవకాశం వారికి ఉండదు. ఒక విధంగా చూసాలంటే సమాజంలో స్త్రీ జీవిస్తున్నప్పుడు ఆమెకు గర్భఫలము లేనట్లయితే, పేట్రియార్కల్ సొసైటీలో మనం జీవిస్తున్నాం కాబట్టి, పురుష ఆధిక్య సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి కొంత తక్కువగా చూసే పరిస్థితులు సమాజంలో ఉంటాయి. కానీ వీరు దేవుని సేవ చేస్తూ చాలా సంతోషంగా వారి జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వారు యవ్వన వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఉండవచ్చు. ప్రార్థన చేశారు వాళ్ళు, ప్రార్థన చేయలేదని నేను అనట్లేదు. అయితే రాను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది దేవుని చిత్తము కాదేమో అని ఒకవేళ ఆ ప్రేయర్ ఏమో ఒకవేళ ఆపి ఉండవచ్చేమో, నాకు తెలియదు. అండ్ ఇట్స్ నాట్ క్లియర్. కానీ వారు ప్రార్థన చేశారు, దాని గురించి వారు ఆలోచన చేశారు, వారు కన్నీరు ప్రార్థన చేసి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో వీరు ఉన్నారు కాబట్టి, వాళ్ళ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు కాబట్టి అంతవరకు దేవుడు వారిని అలాగే వేచి ఉంచాడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. వారి జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు వారిని అట్టి రీతిగా ఉంచినాడు. కానీ ఈ మధ్యలో పాపం దే హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఒక ఉమెన్గా కొద్ది స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండొచ్చు ఆమె కదా. ఉంటుంది న్యాచురల్గా, క్వైట్ న్యాచురల్. మానవులుగా మన అటువంటి ఫీలింగ్స్ మనకి ఉండవని మనం అనుకోలేం. ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా. ఆమె కూడా అటువంటి ఫీలింగ్స్ ఆమెకు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక చోట ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది, నా అవమానాన్ని దేవుడు తీసివేశాడని చెప్పి. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో దానికి కొద్దిగా సీక్రెట్గా ఉంచింది ఆమె. అంటే చాలా జాగ్రత్త, ఎందుకంటే ఆ వయసులో మిస్క్యారీ కాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు కూడా ఆమె తీసుకుని ఉండవచ్చు. అందుకే ఎవరికి కూడా ఆవిడ బహిర్గతం చేసుకోలేదు. చాలా జాగ్రత్తగా ఆమె మెయింటైన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఏ ప్రజలు ఏదైతే కొద్దిగా అవమానాన్ని భరించిందో ఆ ప్రజలే అన్నారు, నువ్వు ప్రభు కనికరాన్ని పొందావు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే లోక సువార్త 1వ అధ్యాయము 58వ వచనం చూడండి. అప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచనని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించరి. చూసారా, ఆ పొరుగు వారందరూ కూడా ఆమెతో పాటు సంతోషించారంట. అంతకుముందేమో ఆమెను అనేక రకాలుగా వెనకాల మాటలు అనేవారేమో ఒకవేళ.
తక్కువగా చూసిన పరిస్థితులు ఉండవచ్చు. ఎందుకంటే ఆ మాటలు బట్టి ఆమె మరి లోకాసువార్త 1:24 చూసినప్పుడు, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములు ప్రభు ఇలాగూ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉండను. చూసారా, ఆమెను యొక్క దేవుడు ఆమె కనికరాన్ని చూపించాడు. ఆ ప్రజలు కూడా వారు కూడా గుర్తించి దేవుని కనికరం ఎళ్ళ ఉన్నదని వారు కూడా దేవుని మరి ఆమెతో పాటు సంతోషించిన సందర్భం. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప కుమారుణ్ణి, ఒక ప్రవక్తను దేవుడు ఆమె గర్భంలో ఉంచినాడు. అందుకే ఇంతవరకు ఆమె జీవితంలో ఈ అనుభవాన్ని పొందింది. మన జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది ఏంటి? ఈ ఉద్యోగం ఇది రాకుండా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ కార్యం నా జీవితంలో జరగకుండా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది నేను అనుకుంటున్నాను కదా, ఊహిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు ఈ కార్యం నా జీవితంలో అవ్వట్లేదు అనుకుంటే, గాడ్స్ పర్పస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం ఉంది దాంట్లో, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది. అందుకే బహువృద్ధులైనా సరే వారికి బిడ్డలు పుట్టలేదు. కానీ ఇప్పుడు ఒక అద్భుతాన్ని చేసి ప్రజలందరిలో మనుషులందరి ఎదుట వారిని హెచ్చించి వారికి ఒక గొప్ప కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించి రక్షణ ప్రణాళికలో ఆమెను కూడా ఒక ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్గా దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే లోకాసువార్త 1:14 చూస్తున్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఇక్కడ మాత్రం అతని గురించి ఈ మాట రాయబడిందండి. యోహాను బట్టి ఈ మాట రాయబడింది. ప్రభువు దృష్టిలో గొప్పవాడు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే ప్రభువు యొక్క మార్గమును సరళం చేయడానికి గొప్పవాడైన ఆ బాప్తిస్మిచ్చే యోహాన్ని ఈమె గర్భంలో ఉంచడం ద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె జీవితము ధన్యకరమైనది. అందుకే ప్రభు యొక్క కనికరాన్ని పొందింది. కాబట్టి ప్రభు ప్రణాళికలో దేవుడు ఆమె గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఆమె జీవితంలో అవమానాన్ని ఇచ్చాడు, బాధనిచ్చాడు, ఆలస్యం చేశాడు. ఈ పరిస్థితులన్నీ కూడా ఆమె జీవితంలో అనుమతించాడు. కానీ ఆమె ప్రభు దృష్టికి నీతిమంతురాలుగా, నిందారహితురాలుగా ఆమె జీవించింది. కాబట్టి దేవుని యొక్క కృపను ఆమె పొందుకుంది. అటు రీతిగా మనం కూడా దేవుని దృష్టికి మనము నిందారహితులుగా, దేవుని దృష్టికి మేలైన కార్యాన్ని, యోగ్యమైన వాటిని చేస్తున్నట్లయితే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.